షట్ అప్ బ్రో. నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా? వెకిలి మాటలతో నైని మనసుని ఎందుకు గాయపరచాలని చూస్తావు? పెద్ద ముత్తైదు అత్తయ్య స్తంభంలా నిల్చుంది కాని కొడుకు స్తంభించిపోయేలా ఒక్క మాట కూడా అనదు. నేనేమనాలి? అయినా చెప్పించుకునే వయసా వాళ్ళది? భార్యలు గర్భవతులైనా బుద్ధి రాలేదేంటని కొడుకుల్ని గద్దించలేను. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరిని ఏమీ అనకుండా కూడా పూజ ప్రశాంతంగా జరిగితే చాలు. కానీ ఇప్పుడు ఆ పూజ ఎలా చేస్తాం వదినా? కసమ్మా, నీ మీద నాకేం కోపం లేదు. నువ్వు పరాచకాలు ఆడ్డానికి ఆ పని చేసినా పొరపాటు చేశానని అమ్మవారి ముందు లెంపలేసుకుని ఆ ముఖ చిత్రాన్ని ఇచ్చేసే. అమ్మవారే లేరిక్కడ, నేనెందుకు లెంపలేసుకోవాలి? అంటే నువ్వే ఎత్తేసావా? ఏంటెత్తేది? కూరగాయల బుట్ట? తమాషా చేయడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నారా? పని లేదు, పాట లేదు. ఎందుకే కోతలు కోస్తావు? నువ్వు మధ్యలోకి రావద్దు హాసిని. ఏంటి నా ఇంట్లో నువ్వుండి నన్ను దబాయిస్తున్నావా? ఇది నీ ఇల్లు కాదు. నా ఇల్లు కాదు, నా చెల్లి నైనిది. అయితే ఏంటే తగుదునమ్మా అనొచ్చి అమ్మవారి బొమ్మని మాయం చేయాలనుకున్న గువ్వలాడివి నువ్వు. చూడు వల్లభా, ఆయన చూసేదేంటే పులిహోరా. అసలు నిన్ను అక్క 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 నువ్వు కొంచెం శాంతంగా ఉండక్క. ఆంటీ, ఇందాకటి నుంచి ఇదే తంతు. తంతానని హాసిని అనడం, నయని వద్దు అని వారించడం. ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడాల్సిన పని లేదు. పూజ జరుగుతున్నప్పుడు కొట్లాడుకోకూడదని చెప్తున్నాను. హాసిని వదిని వదిలేస్తే నీ మీద పడిపోతుంది కసి. అరే ఊరికే ఉండండి. అసలే హాసిని జూలు కాల్చుకున్న సింహంలా గర్జిస్తుంది. కోరికినా కొరికేయగలదు. కోప్పడకూడదని నేను శాంతంగా ఉంటే ఎవరికి వారు సీరియస్ అయిపోతున్నారు. అసలేం జరుగుతోంది ఇంట్లో? పూజ చేయాలనుకున్నారు. అమ్మవారి ముఖ చిత్రం లేదు. లేకపోతే పోయింది. ఈ శుక్రవారం కాకపోతే వచ్చే శుక్రవారం వ్రతం చేసుకోండి. శ్రావణ మాసం. నైని, పూజ పూర్తయ్యాక ఎవరో ఒకరిని లక్ష్మీదేవిగా భావించి నయనధార మంత్రం పఠిస్తూ వాయనం ఇస్తే సంపూర్ణమవుతుంది. తప్పకుండా బాబుగారు. ఆడవాళ్లలో ఇంటి పెద్ద తిలోత్తమ ఆంటీయే కదా. వాయినం తనకిస్తే సరిపోతుంది. మా చేతిలో కూడా ఆకు ఒక్క పండు పెట్టండి. ఆడవాళ్లకి వాయినం ఇస్తే పోయేదేముంది? ఏయ్, ఇవ్వకుండా పోరే, కొంచెం ఆగు. నైని ఒకరిని లక్ష్మీదేవిలా భావించి వాయినం ఇచ్చాక మిగతా వాళ్ళకి ఇస్తారులే. నైని, అమ్మను ముందుకు రమ్మంటావా? అక్కర్లేదు బాబుగారు. ఈ ఇంటి మహాలక్ష్మిగా నేను భావించేది హాసినక్కని. మావిడ తిక్కల్ది. అక్క అంటే లక్కీ అనుకునేవు. పర్లేదు వల్లభ, ఆకు తనకిచ్చి వరం నాకిస్తుందేమో. పెద్దవారిని సముచితంగా సన్మానించడం, గౌరవించడం నయనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలుసు? కరెక్టే ఆంటీ. వరం ఇచ్చే ప్రోగ్రాం కూడా ఉంది కదా. పర్లేదులే నాయనే. హాసినికి ఆకు వక్క, వీలైతే జాకెట్ ముక్క కూడా ఇచ్చేసి. వాయనదాన మంత్రం చెప్తానక్క. ఇందిరా ప్రతిగృహతు
ఇందిరా వైద్యదాతి చ ఇందిరా తారకో భాగ్యం ఇందిరాయే నమో నమః. ఇప్పుడు ఆ వరం ఏదో ఇస్తున్నానన్నావు కదా నయని, అది ఎవరికిస్తున్నావో చెప్పు. చెప్పడం ఎందుకు పిన్ని, మీరే చూస్తారుగా. అమ్మా వరలక్ష్మి, నేను నా భర్త పడ్డ కష్టానికి ప్రతిఫలంగా అష్టైశ్వర్యాల్ని ప్రసాదించావు. అత్తయ్య, మావయ్య గారు, బావగారు, తోడికోడళ్ళు, మరిది గారు, పిన్ని, బాబాయ్, ఇలా నా నీ అన్న భేదం లేకుండా అందరం ఒకే ఇంట్లో ఉంటున్నందుకు ఇంతకన్నా ఏం కావాలి? చెల్లి, నా చేతికిస్తున్నావేంటి? ఇక నుంచి ఈ ఇంటి తాళాలు నీ దగ్గరే ఉంటాయి. నా దగ్గర? అవునక్క. ఇందాక కసమ్మ ఏమంది? ఇది నీ ఇల్లు కాదు అంది. నాది కాదు, నా చెల్లెల్ది అని నువ్వన్నావు. కాని నేనంటున్నాను, ఈ ఇల్లు నీది, ఈ తాళాలు కూడా నీవే. సూపర్ వదిన. ఏయ్, ఏంటి సూపర్? లోకజ్ఞానం తెలియని దాని చేతిలో తాళాలు పెడితే ఇల్లు నడవదు. బ్రదర్, ఇల్లు గడవట్లేదు అంటే పరిస్థితి బాలేదని, ఇల్లు నడవట్లేదు అంటే ఇంట్లో వాళ్ళు బాలేదని. ముందు నీ మనసులో ఆలోచన మార్చుకో. హాసిని వదినకి ఏమీ తెలీదని నువ్వు అనుకుంటే నీకు తెలుసుకునే ఇంగితం లేదని అర్థం. అదంత అపరమేధావని ఫీల్ అయితే మీ అంత వెర్రి వాళ్ళు ఉండరు. బావగారు, మాకు ఏమీ తెలీదనే అనుకోండి. పొరపాటున హాసిని అక్కని ఆందోళన ఎక్కించావనే అనుకోండి. వచ్చే నష్టమేంటి? గొర్రెను అడవికి రాజం చేస్తే సింహాలు నొచ్చుకుంటాయి నైని. అర్థం చేసుకోవాలత్తయ్యా, ఇది అడవి కాదు, అందమైన బృందావనం. ఇందులో మంచి మనుషులుంటారు. మంచి అనేది లేనప్పుడు వాళ్లే మృగాలుగా మారతారు. అప్పుడు అమ్మవారే వేటాడతారు. వెరీ వెల్ సెడ్ వదిన. అమ్మా ఆశనే, ఇంకా తాళాలు చేతిలో పెట్టుకునేందుకు నడంకి పెట్టుకో, బుక్కు అదిరిపోతుంది. అత్తయ్య, మా ఆయన అభ్యంతరం చెప్తున్నారు కదా బాబాయ్ గారు. నేను తక్కువగా కనపడతాను కానీ నన్ను తక్కువ అంచనా వేయకూడదు. వయసు ఎక్కువ ఉన్నవాడిని. నువ్వు పెట్టుకోమ్మా. అలాగే. ఏవండి, మరి ఫోటో తీస్తారా? నీ మొహం తీస్తాను. మొహం మాత్రమే తీకండి, వేలాడే తాళాలు కూడా కనపడేలా. బాబు గారు, హలో, ఏం పట్టుకొచ్చావు మళ్ళీ? పాలు బాబు గారు. తాగలేను. ఎందుకు? నువ్వు చేసిన పిండి వంటలన్నీ కడుపు నిండా తినేశాను. కక్కేస్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావోనని భరిస్తున్నాను. అంత తిన్నారా? ఆనందంలో అందరూ కడుపు నిండిపోయేలా ఎందుకు తింటారో నాకిప్పుడు అర్థమైంది. మీ సంతోషానికి కారణమేంటో నాకు కూడా చెప్తే బాగుంటుంది కదా. చెప్పాలనే నీకోసం ఎదురు చూస్తున్నాను నాయని. ఒకటి, హాసిని వదినకి నువ్వు పెత్తనం కట్టబెట్టి ఇంటి తాళాలు ఇవ్వడం. అవును బాబుగారు, తన అమాయకురాల అనేవాళ్లంతా
ఇప్పుడు తన పెద్దరికాన్ని చూసి మర్యాదగా నడుచుకుంటారు. నేను అదే అనుకుంటున్నాను. రెండో కారణం కూడా చెప్పండి. భూషణ్ అడ్రస్ దొరికింది. నేని అదేంటి నేని, హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే అలా షాక్ అయిపోయావు. ఓ, అమ్మ చావుకు కారణమైన ఆ దుర్మార్గుడు దొరికితే కోపంతో ఊగిపోకుండా సంతోషంగా ఉందని చెప్తున్నాడేంటా అన? ఇన్నేళ్ల తర్వాత హంతకుల్ని పట్టుకునే అవకాశం వచ్చిందంటే అమ్మ ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యబోతున్నందుకు ఇప్పుడు కొడుగ్గా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా భార్యగా నువ్వు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తూ భుజం తట్టునాయని. ఏది నీ చెయ్యిలేవు? ఇవ్వు. ఈ చెయ్యిలా నా భుజం మీద పెట్టి చిన్నగా తలుపు తట్టినట్టు ప్రేమగా అలా అలా 2 సార్లు అంటే చాలు, శబాష్ అన్నట్టే. కక్కుర్తి కాకపోతే ఇంకో పేపర్ తెచ్చుకుని చదవచ్చు కదా. ఇదిగోండి కాఫీ. ఇదిగో అన్నయ్య. కాఫీ బాగుంది. నేం చేయలేదు. అందుకే బాగుంది అంటున్నా. బావా, చెల్లెల్ని ఉడికించుకో. ఎంత ఉడికించినా ఉడుకుతుంది బావా, బాగా ముదిరిపోయింది. అలా అంటారేంటండి? అసలు ముడతలు ఎక్కడ పడ్డాయి చూడండి. ఇప్పుడు చూపించకు. మీరిలా మాట అనుకుని మీ మధ్య దూరం పెరిగింది. అత్తయ్య పెళ్లి ఫిక్స్ అయిన రోజే దూరం ఇంత అని డిసైడ్ అయింది. అవునంకుల్, ఆంటీ సైజుకు తగ్గట్టు ఒడ్డు, పొడుగు, బరువు వీటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ చూడాల్సిందే. చెప్పకుండా ఎందుకెళ్ళాడని అడుగుతావేంటి తిలోత్తమా? నీకు బాగా తెలుసు కదా తర్వాత ఏంటన్నది. అత్తయ్యకి అన్నీ తెలుసు. ముందు ఇది చెప్పండి, తాళాలు నడుముకి ఎడం వైపు పెట్టుకుంటే బాగుంటుందా, కుడివైపు పెట్టుకుంటే బాగుంటుందా? హాసిని, విసిగించుకు. పో అవతలికి. అడిగితే చిరాకు పడతారేంటత్తయ్యా? కుడి ఎడమ కుదరకపోతే మధ్యలో తగిలించుకోవే. అనవసరమైన విషయాలతో అల్లరి చేయకు. కాఫీ తాగడం అయిపోయింది. పేస్ట్ ఇస్తే పళ్ళు దొంతా. అంటే ఇప్పటిదాకా మీరు కమాన్, యు నో దట్. కమ్ హియర్, కమ్. మీరెవరూ సరిగ్గా చెప్పరు. నేను చెల్లినే అడుగుతాను. వదిన కూడా 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళింది. మీకేమన్నా కావాలంటే చెప్పండి, హెల్ప్ చేస్తాను. నీ సాయం ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళొచ్చు. బస్తీకా? అడ్రస్ చెప్పండి, వెళ్తాను. విక్రాంత్, వెళ్ళిక్కడి నుంచి. ఓకే. ప్రశాంతంగా టిఫిన్ తిందాం అనుకున్నారా? ఇప్పుడేం తిన్నా మింగుడు పడదు. గొంతు నొప్ప మావయ్య గారు? గొంతు, గుండె, కడుపు అన్ని నొప్పులు ఈవిడికి మొదలై ఉంటాయమ్మా. ఈ ఇంటికి కావలసినవేంటో నువ్వు చూసుకో, వీళ్ల ఒంటికి కావలసినవి నేను చూసుకుంటాను. ఇదేదో బాగుంది, లిస్ట్ రాస్తాను. ఆంటీ, భూషణ్ గనుక విశాల్కి దొరికితే ఈ రోజే మీ ప్రాణం పోతుందేమో అని నాకు డౌట్ గా ఉంది. అది అనుమానం కాదు, నిజమే. మరెలా మమ్మీ అడ్డుకోవడం? మనము బస్తీకి వెళ్ళాలి. అయితే ఇలా కాదు, వేషం మార్చి. ఇదేంటి, విశాల్ ఇటే వస్తున్నాడు. దాక్కోడానికి స్కోప్ కూడా లేదు.
ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ చెప్తారా? ఎవరిదండి? మీది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? లేకపోతే ఏంటి మేడం, మిమ్మల్ని ఆపి మీ అడ్రస్ ఎందుకు అడుగుతాను? ఓకే ఓకే, మీకు మరి ఎవరి అడ్రస్ కావాలి? రౌడీ షీటర్ భూషణ్ అడ్రస్. భూషణ్ అంటే పొడవుగా ఉంటాడు, అతనేనా? అతనే. కావాలంటే నేను మీకు ఫోటో చూపిస్తాను, చూడండి. ఇతన్ని నేను చూశాను, వినాయకుడి గుడి దగ్గర ఉంటాడు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. ఏమైంది? అయ్యో, ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు? అన్నా, అన్నా, ఒక్కసారి ఇలా రండి అన్నా. రండన్నా. అన్నా, ఉన్నట్టుండి బండి ఆగిపోయింది, స్టార్ట్ అవ్వడం లేదు, కొంచెం చూస్తారా? గండం బండేసుకొచ్చినట్టుంది. నైని ఇలా స్కూటర్ మీద వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏకంగా బస్తీకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యడం? ప్రాబ్లం ఏంటన్నా? చూస్తున్నాను. కొంచెం త్వరగా చూడండి అన్నా. నేను నీకు భావనం గుర్తుపట్టలేదు కాబట్టి అన్నా అంటున్నావు. ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలీదు కానీ బండి స్టార్ట్ అవ్వకూడదు. ఈ వైరు పీకేస్తాను. ఏమైందన్నా? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకుంటా. అన్నా, అన్నా, అయ్యో, మెకానిక్ షాప్ ఎక్కడుందన్నా? అన్నా, అయ్యో, ఏం చెప్పకుండా వెళ్ళిపోయారే. బస్ ఎవరో తగ్గినట్లు వినిపించింది. కార్ వస్తున్నాయి గాని నేనెప్పుడు బస్తీలో చూడలేదే. రాకూడదా ఏంటి? ఈ బస్తీ ఏవైనా మీ బాబుదా? మా మామది. బస్తీ లీడర్ బి మా మామనే, ఎరికేనా? జర మర్యాదగా మాట్లాడు, లేకుంటే లొల్లైతది చెప్తున్నా. ఇది భూషణ్ పెళ్ళాం. అదృష్టం ఎదురు తగిలినా వెంటనే పోల్చుకోలేకపోయాను. అరే, ఇంతలోనే మాయమైందే. ఫాలో అయితే అడ్రస్ దొరికేది.
గుబురు గెడ్డం, ఒత్తైన మీసాలు, బుట్టంత సైజులో ఉండే జుత్తు. ఇదంతా గంగయ్యగా ఈ గంగాధరం వేసిన వేషమే. మామా, నువ్వు బానే ఉన్నావా? కోమలకి వెళ్ళలేదా? వెళ్ళినవాడు తిరిగి రాడా? రాకూడదా? నేను వేషం మార్చడంలో అర్థం ఉంది. నువ్వేంటి ఈ అవతారంలో తిరుగుతున్నావు? ఇంకెవ్వరిని ముంచేద్దామని, ఎంతమంది జీవితాలను నాశనం చేద్దామని, ఎంతమంది ప్రాణాలు తెద్దామని. నీ పాపం పండినా నువ్వింకా ఎందుకు బతికే ఉన్నావు? అయ్యో సారీ బాబు, సారీ సారీ సారీ. నా తప్పేలేండి. నేను కూర్చోబెడతాను. పర్లేదు సార్. పర్లేదు, కూర్చో బాబు, కూర్చో. మీరు వల్లభా కదూ? అంటే అది అవును, నేనే. లేవండి. దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడో, ఏం చెప్తాడో ఏమో. ఈ అవతారం ఏంటి? విశాల్ బాబు గారు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా, అప్పుడే అడుక్కునే పరిస్థితికి వచ్చారా? చిచి, 15,000 వస్తుంది కదా, రవీంద్ర భారతిలో నాటకోత్సవంలో పాల్గొంటున్నాను. రియలిస్టిక్ గా ఉంటుందని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓ ఐ సీ. కానీ ఇలాంటి రిస్క్ చేయకండి. ఓకే ఓకే, థ్యాంక్స్. కానివ్వండి. నువ్వు పద. చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చూడు. మరెందుకు అలా చెప్పిందో నాకు తెలియడం లేదు. ఈ రోజుల్లో అడ్రస్ అడిగితే తెలీదని చెప్పేవాళ్ళు ఉన్నట్టే తప్పుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు బాబు గారు. భూషణ్ దొరుకుంటే బాగుండేది నాయని. విశాల్ గారు, ఆ విషయం మాకు వదిలేయండి. అతని మీద చాలా కేసులున్నాయి. పట్టుకుని కోర్టులో హాజరుపరచాలి. డిపార్ట్మెంట్ మీద కూడా చాలా ఒత్తిడి ఉంది. మాకు దొరికితే మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ మర్డర్ కేసులో కీలకమైన సాక్ష్యం ఆ భూషణ్. అతన్ని అరెస్ట్ చేస్తే నేను తనతో మాట్లాడాకే మీరు కోర్టుకు తీసుకెళ్ళండి ప్లీజ్. షూర్, మీరు వెళ్ళండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ఓకే ఇన్స్పెక్టర్. నైని, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. అలాగే బాబు గారు. ఇప్పుడే వస్తాను సార్. భూషణ్ ని మీరే వెతికి పట్టుకుంటానని చెప్పి మంచి పని చేశారన్నా. లేదంటే బాబు గారు ఆవేశంతో భూషణ్ కోసం తిరిగేవాళ్లు. అవునమ్మా, ప్రస్తుతానికైతే విశాల్ గారిని ఓపిగ్గా ఉండమని చెప్పగలిగాను. నువ్వు కూడా సర్ది చెప్పమ్మా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సాహసం చేయొద్దని చెప్పమ్మా.
మావయ్య గారి హెల్త్ చెకప్ కోసం 25,000, అత్తయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం 15,000, దుర్దపిన్ని ఎక్సర్సైజ్లకి 10,000, పావనమూర్తి బాబాయ్ అతిథి సత్కారాలకి 8,000, విశాల్ నైని జంటకు అనవసరమైన ఖర్చు చేయకపోయినా 6,000, మా ఆయనకి నాకు 4,000, సుమన విక్రాంతికి 3,000, చిల్లర ఖర్చులకి కసికి 2,000. పద్ధతిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టే వాళ్ళకి 1,000 రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఈ వారం మీకు నేను కేటాయించిన బడ్జెట్. బాగుందమ్మా. నువ్వు సైలెంట్ గా ఉండకపోయినా నీ ప్రణాళిక డీసెంట్ గా ఉంది. హాసినక్క పెత్తనం చేస్తుందేంటి? ఏ సుమి, ఎప్పుడొచ్చావు? బావున్నావా? నేనేదో చుట్టమైనట్టు ఓ నుంచి అడుగు పెట్టినట్టు అడుగుతావేంటి పిన్ని? ఫారెన్ నుంచి నేను వచ్చినా నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావడమే చాలా హ్యాపీగా ఉందమ్మా. అసలు నువ్వు వస్తున్నట్టు తెలియదు చెల్లి. విక్రాంత్ బాబు ఎవరికి చెప్పకుండా వెళ్లి నిన్నింటికి తీసుకొచ్చేశారు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు రావడం మంచిదైంది. కానీ బావగారు, నేను ఇంట్లోకి రాగానే హాసినక్క లెక్కలు చెప్తుందేంటి? ఇంటి బాధ్యత, తాళాలు, పెత్తనం అన్నిటినీ నైని హాసిని వదినకి అప్పగించింది. తాళాలు చూసి ఏం చేస్తుంది? ఏమీ చేయదాంటీ. హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్లకు కళ్ళకేదైనా బాగా అనిపించేది చూపించాలి. ఆఫ్ కోర్స్, ఇంటి తాళాల కన్నా అందంగా ఏముంటుంది? పిడిసొచ్చిన చేతుల కదా తాళం పెట్టేది. ఇక్కడ పక్షవాతం రాలేదు పావన, పక్షపాతం అనేది వచ్చింది. తాళాలు చూసి ఇస్తుంది అంతే కదా. తీసుకో సుమన, ఇదిగో. ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావేంటి చెల్లి? నచ్చాయని మాత్రం చెప్పకు సుమన. వేరే ఏదైనా అయితే అలాంటివే తీసుకురావచ్చు. ఇంటి తాళాల విషయంలో సేమ్ కీస్ ఇవ్వడం కూడా కుదరదు. చచా, సుమన అలా ఎందుకు అడుగుతుంది నాన్న? హాసిని నడుముకి పెట్టుకున్నప్పుడు బావుందా, లేకపోతే తన నడుముకి పెట్టుకున్నప్పుడు బావుందా అని అనుకునుంటుంది అంతే. కోట్లని ఖర్చు చేసే హక్కు, అధికారం ఆ తాళాలున్నవారికుంటాయి. అందం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అరే, ఇప్పుడేవైనా తాళాలు తనకివ్వమని అడిగిందా? లేదు కదా. ఏదో ఒకసారి పెట్టుకొని చూస్తాను అంది అంతే. వద్దత్తయ్యా, ఊరికే పెట్టుకున్నా ఆ తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు మనసు చివుక్కుమంటుంది. నేనేం వీటిని తినేయలేక పెట్టుకుని చూస్తానంతే. చూస్తానంది కదా నైని. అది కాదు బాబుగారు, లేనిపోని ఆలోచనలు వస్తాయంటున్నాను. నైని చెప్పింది కరెక్టే. హాసిని, తీసుకోమ్మా. మీరాగండి. హాస్పిటల్ నుండి వచ్చిన అమ్మాయి మనసు బాధపడేలా మాట్లాడకండి. తనకే కావాలని అన్నదా? లేదు కదా. అలా పెట్టుకొని ఇలా తీసేస్తుంది.
వల్లభా నువ్వు ఫోటో తీ. వల్లభ ఉండు, ఇలా ఇవ్వు. ఆల్టర్నేట్ ఇవ్వు. బాగుంది. నేను చెప్పానా, ఎవరికైనా బాగుంటుంది. సుమనకి ఇంకా బాగుంది. సహజంగానే అందగత్తె కదా. సుమన స్మైల్ ప్లీజ్. ఇక తీసుకోమ్మా. లాగేసుకోవాలని మీ మావయ్య గారికి తొందరగా ఉందనుకుంటా. సర్లేమ్మా, వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. తీసి హాసినికిచ్చేసి. సుమనని తీసుకెళ్లి జ్యూస్ ఇద్దామాంటీ. పదండి. సుమన రామ్మా. వదినా ఇది పూలు తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందమ్మా. ఈయనకేం అర్థం కావడం లేదు హాస్. నా జెళ్ళో తురుముతారని పూలు తీసుకొస్తే కోపడుతున్నారు. అలా చెప్పొచ్చు కదా. పిన్ని, బాబాయ్ని భుజం మీద చెయ్యి వేయాలంటేనే అందదు. తాటి చెట్టు మీద పూలమాలని చుట్టాలంటే ఎంత కష్టం పాపం. కిందకు దిగితే ఈయనకి ఏది అందదు. బెడ్ మీదనే నిల్చుని పూలు పెడితే సరి. ఈ ఐడియా బాగుంది బాబాయ్ గారు. పిన్ని మూడ్ని పాడు చేయకండి. పున్నమి వచ్చేది నెలకొకసారి. కానివ్వండి కానివ్వండి. సర్లే ఇటు పెడతా గాని. ఇదిగో కొద్దిగా వెనక్కిరా. అయ్యో అబ్బా టచ్ చేయకండి, నాకు సిగ్గేస్తోంది. మన పట్టినట్టు ఈ 25 ఏళ్ళయింది. అసలు అయిందో లేదో. ఆ మధుర స్మృతులు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? అబ్బో, అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా సోలో సాంగ్సే అన్నమాట. అమ్మా దీన్ని కొద్దిగా నెట్టమ్మా. నెట్టడానికి కూడా ఒకరి సాయం కావాలంటే ఎలా బాబాయ్ గారు? పిన్ని అటెళ్ళు వెళ్ళు. మీరు నన్ను టచ్ చేయకుండా పూలు పెట్టండి. కనీసం జుట్టైనా పట్టుకునివ్వే. బొచ్చు పీకేసేలా ఉన్నాడు పిన్ని, కదలకు. ఇదిగో వద్దులాగా అలాగే నిలబడు పూలు పెట్టే వరకు. అబ్బో ఏంటి ఇదంతా సిగ్గే? నీకు అలా అనిపిస్తలేదమ్మా? ఆంబోతు పాలిస్తే జున్ను చేద్దామన్నట్టుంది. పెట్టేశా. ఇదిగో ఇప్పుడు ఎన్ని డాన్స్ చేస్తావు? అలాగేనండి. కొంపదీసి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా పిన్ని? అబ్బా సమయానికి భలే గుర్తు చేసావు హాస్. ఆయనకి నా డాన్స్ అంటే పిచ్చి. పిచ్చెక్కిపోతుందా? అంటే ఇష్టం అంటున్నాను. ఎందుకు పాపం పెద్దాయన ఆయుష్ తగ్గించేస్తావు దుర్ద పిన్ని?